నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల తీరుపై మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకారపు భాస్కర్ రెడ్డి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ఆవరణంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు మండు టెండర్లో వినూత్న రీతిలో చేపట్టిన నిరసన దీక్షను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మన కొండూరు శాసనసభ్యులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ భాస్కర్ రెడ్డికి పూలమాల వేసి దీక్షను ప్రారంభించారు. ఇక్కడ మద్దతు తెలిపినటువంటి డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే వైద్యుల అంజన్ కుమార్ గారు, పద్మాకర్ రెడ్డి గారు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మరియు ఎక్స్ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మరి అందరం కూడా ఇక్కడ ఒక మోడీ వ్యాఖ్యలకు నిరసనగా మరి సిటీ కాంగ్రెస్ నరేందర్ రెడ్డి గారు మేమందరం కూడా ఈరోజు మోడీ వ్యాఖ్యలకు మోడీకి ఒక ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి కాబట్టి వారికి 2 చేతుల నమస్కారం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ప్రధాని కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. కేవలం రాజ్యాకాంక్ష, రాజ్యాధికారం, ఎలాగైనా సీట్లు సంపాదించాలి, మత విద్వేషాలను రెచ్చగొట్టి అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. ఈయన చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మహిళల మంగళసూత్రాలు కూడా మరి ముస్లింలకు పంచుతారు అని చెప్పి ఏదైతే వ్యాఖ్య ఉందో అది యావత్ మహిళా ప్రపంచానికి చాలా దిగ్భ్రాంతి కలిగించింది. అలాగే ఆస్తులు కూడా అన్నీ కూడా ముస్లింలకు వస్తారని చెప్పేసి ఒక విద్వేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి మోదీ గారిని విమర్శించేంత స్థాయి నాకు లేకున్నా నాలాంటి సామాన్య కార్యకర్తచే విమర్శించుకునే స్థాయికి ఇవాళ మోడీ దిగజారని అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మరి అలాగే బండి సంజయ్ అనే వ్యక్తి నిన్న మొన్న ఎన్నిసార్లు దాన్ని బట్టి మరి చేసుకున్నాడో. INC అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని, మరి దాన్ని కించపరిచే విధంగా సోనియా గాంధీ గారిని కించపరిచే విధంగా మాట్లాడాడు. ఇవాళ సోనియా గాంధీ గారికి ఈ యొక్క దేశంలో తన యొక్క తాలి బొట్టును త్యాగం చేసింది, రాజీవ్ గాంధీని కోల్పోయింది, తన కొడుకును కోల్పోయింది. మరి దేశం కోసం త్యాగం చేసిన వాటిల్లో శ్రీమతి ఇందిరాగాంధీ, మరి ఇలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరినీ త్యాగాలు మరి మర్చిపోయారా అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. అలాగే మోడీ విషయంలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా. మోడీకి అసలు ఆలి లేదు కాబట్టి తాలి విలువ తెలియదు, అందుకే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నాడని చెప్పేసి నేను చేస్తూ ఉన్నా. తాలి విలువ తెలుసుకో, ఆలి విలువ తెలియదు కానీ తాలి విలువ తెలుసుకో అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. బండి సంజయ్ ఖబర్దార్, ఇంకొకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా కించపరిచినాను. ఈ విధంగా కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు మరి మండు టెండలో మరి నేను మరి దీక్ష చేస్తూ ఉన్నా. దానికి నువ్వు నీ స్పందన ఏంటిదో, ఏ విధంగా ఉంటుందో నువ్వు ఇవాళ ఈ యొక్క దేశ ప్రజలకు, ఈ యొక్క రాష్ట్రానికి, ముఖ్యంగా ఈ యొక్క ఈ కాన్స్టిట్యున్సీకి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంజయ్ చెప్పుకోవాలని చెప్పి నేను మనవి చేస్తాను. డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారి నాయకత్వం, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ జిందాబాద్. హై కాంగ్రెస్, జై జై. పడిపోయిండు.
అన్న